చెప్ప ఎక్కడికి వెళ్తున్నావు? చిప్పారామం కాదు, శిల్పారామం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. ఇప్పుడే మన అశ్వు చెప్పింది కదా మనం ఎక్కడికి వెళ్తున్నామో. సో శిల్పారామం వెళ్తున్నామండి. శిల్పారామమ్మ ఎందుకు వెళ్తున్నారో అని అనుకోకండి, అప్పుడెప్పుడో తీసిన వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో వనభోజనాల కోసమని మా అపార్ట్మెంట్ వాళ్ళందరము ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి శిల్పారామం చూస్ చేసుకున్నాము. సో ఎవరి టికెట్స్ వాళ్ళే తీసుకున్నాము. తర్వాత క్యాల్కులేషన్స్ అవన్నీ ఎందుకు, చిన్న టికెట్స్ దగ్గర క్యాల్కులేషన్స్ అంటే ఒక్కరే పెడితే మాత్రం పాపం వాళ్ళకి బడ్జెట్ ఎక్కువైపోతుంది కదండి, అందుకోసమని. అండ్ ఇంకొకటి, శిల్పారామంలో ముందే మేము వెళ్ళి అడిగాము అలౌడ్ ఉంటుందా లేదా అని. యాక్చువల్గా అయితే ఎవరికైనా అలౌడ్ అంట. అలా చాలా చూస్ చేసుకున్నాక మేము ఇక్కడ ప్రిఫర్ చేసాము. ఇంట్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము, ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటము అలా ప్రిపేర్ చేసుకొని ఇట్లా ఆటోలో అన్నీ ప్లస్ మా వాచ్మెన్ కొడుకుని ఇచ్చి దాంట్లో పంపించామన్నమాట. తను అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి తనే పెట్టాడు. ఆటోని కూడా అలౌ చేశారు వాళ్ళు. ఇంకా పిల్లలు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ, అసలు తట్టుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, పిల్లలతో పాటు మేము కూడా అబ్బాయిలందరూ ఇట్లా దాగుడు మూతలు ఏవేవో ఆడారు. మేము ఖోఖో ఆడాము, చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాము. క్రికెట్ అలాంటివి అయితే అలౌ చేయట్లేదు. అండ్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం, చాలా ఫన్. ఫుల్ ఆడుకున్నాక ఒక మధ్యాహ్నం అట్లా 1 o'clock అట్లా ఫుడ్ స్టార్ట్ చేసేసాము. ఇంకా అందరం మంచిగా పొక్త కూర్చొని ముచ్చటేసుకుంటా ఫస్ట్ ఒక్కొక్క బ్యాచ్ అట్లా మెల్లమెల్లగా వడ్డించటోళ్ళు కూడా ఉండాలి కదా, అట్లా తిన్నాక తర్వాత మేమంతా కూర్చొని మెల్లగా టైంపాస్ చేస్తూ తిన్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంటి నుండి చిట్లు ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. ఆ చిట్స్ అన్నీ అక్కడే, అంటే మనకు తెలుసు కదా సినిమాలలో చూస్తాం కదా, ఒక పాటేసి ఫన్ 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 అని, ద సేమ్ వే చిట్స్ అన్నీ ప్రిపేర్ చేసి అక్కడ పిక్ చేసి ఎంజాయ్ చేసాము. చూసి ఎంజాయ్ చేయండి. నా బిడ్డ దగ్గరికి అంటే రావా? తీసుకొని ఒకటి పైన ఏం కాదు ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి రోజ్ రోజ్ కాలు కూడా ఎక్కడికి ముందుకు వెళ్ళాలి. అది డైలాగ్ కాదే, నువ్వు చెప్పకు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతా. ఇదమ్మా కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా కొండపల్లి బొమ్మ, నువ్వు పారేసుకున్నాను హరి 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 ఇట్లా చెయ్యు. కొండెక్కుకెళ్ళిందే కొండ కాకి, ఇట్లానా అట్లే ఊపి ఊపి పగలగొట్టేటట్టు అంటున్నా. పగలగొట్టాలి, చేతులతో కాదు. ఈవినింగ్ వరకు ఇలా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్తో చిట్స్ అని ఏదైతే ఫన్ చేస్తూ చాలాసేపు టైంపాస్ చేసి ఫుల్ అంటే ఆ డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా దాని తర్వాత ఎవరి వాళ్ళం స్ప్లిట్ అయిపోయాము ఎక్కడికక్కడ. ఎందుకంటే పిల్లలతో పాటు ఈవినింగ్ అంతా ఇంకా అక్కడ శిల్పారామంలో ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ అలా 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 తిరుగుతూ టైంపాస్ చేసాము. సో ఈవినింగ్ మేము అంటే ఎప్పుడో చాలా డేస్ బ్యాక్ శిల్పారామం చూసాము, బట్ ఇప్పుడు చాలా లైటింగ్స్ అవన్నీ పెట్టేసరికి మస్తు హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది చూడడానికి. సో ఫుల్ టు అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తాత అశ్వు వాళ్ళు వీళ్ళందరూ పిల్లలు బర్డ్స్ దగ్గర కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ అలా టైంపాస్ చేశారు. మాకు కూడా ఫుల్ టైంపాస్ అయిపోయింది. ఆ డే మొత్తం ఒక మెమరీ లాగా ఉండిపోయింది. సీరియస్లీ ఇప్పటికీ ఇలాంటివి ఎన్నో చేసుకోవాలి మా అపార్ట్మెంట్ వాళ్ళతో అని ఇంకా చూస్తున్నాము.
చేస్తాం కూడా. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.